ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యేసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ప్రియులరా, ఇక్కడ అరిమతయ్యను యేసేపు ఉన్నాడండి. ఇతను ఒక అధికారి, సమాజ మందిరపు ఘనత వహించినవాడు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచినవాడు, సజ్జనుడు, నీతిమంతుడు అని ఇలా ఎన్నో క్వాలిటీస్ తను కలిగిన వాడండి. అంతేకాదు, ఇతను యేసుక్రీస్తు వారి కొరకు తెగించినవాడు. యేసుక్రీస్తు వారి కొరకు తెగించిన వాడండి. అంటే తను నమ్మకములో తెగింపుని కలిగి ఉన్నాడండి. ప్రభువుని ఎలాగైనా భూస్థాపన చేయాలి ఆ సాయంకాలం అయినప్పుడు. ఆ దేహము అడిగే ధైర్యము ఎవరికీ లేదు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులైనా, ఆయన శిష్యు బృందమైనా ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు కూడా పిలాతు నొద్దకు వెళ్ళే సాహసం చేయలేదు. ఇతను మాత్రమే వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళాడు. చక్కగా యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తీసుకున్నాడు. నికోదేము, ఇతను ఇద్దరూ కలిసి భూస్థాపన చేసి ఉన్నారు. అంటే భక్తిలో తెగింపు అనేది ఉండాలండి. తెగింపు లేకపోతే బిగింపు అనేది రాదు. దానియేలు ప్రార్థనలో తెగింపు కలిగి ఉన్నాడు. ఆ రోజున తెగింపు కలిగి ఉన్నాడు కాబట్టే ప్రియమైన వల్లరా ఎన్నో అద్భుతాలు తన ద్వారా జరిగినాయి. ప్రార్థనలో తెగింపు కలిగి ఉన్నాడు. సింహాలు గుహ ఉందని తెలిసినా తెగించడం మాత్రం మానలేదు. అలాగే భక్తుడైన పౌలు గారు కూడా సువార్త ప్రకటించే విషయంలో తను చక్కటి తెగింపు కలిగిన వాడు కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా తనలో ఉన్న నిరీక్షణ కోల్పోలేదండి. కావున ఇక్కడ యేసేపు కూడా నమ్మకంలో తెగింపు కలిగి ఉన్నాడు. అమ్మో, పిలాతు నన్ను ఏమైనా చేస్తాడేమో, యేసుక్రీస్తు వారినే సిలువ వేశాడు, నేనెంత, నన్నేమని చేస్తాడేమో అన్న భయం, అవిశ్వాసము, అపనమ్మకం తనలో ఏమి రాలేదండి. నమ్మకంగా ఉన్నాడు, తెగింపుతో ఉన్నాడు, ముందుకు వెళ్ళాడు. అంతే ప్రియమైన వాళ్ళరా. కావున దేవుని సన్నిధి విషయమైనా కావచ్చు, రక్షణ విషయమైనా, విశ్వాసం విషయమైనా, ప్రియమైన వాళ్ళరా, అలాగే పవిత్రంగా జీవించే విషయంలో అయినా తెగింపు కలిగి ఉండాలి. అదే నీ ఆత్మీయ భక్తిలో గొప్ప బిగింపునిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.